ఈ మధ్య రీల్స్ స్క్రోల్ చేయకుండా పడుకునే వ్యక్తిని చూడాలంటే చాలా అద్భుతం. కాకపోతే పాత స్కూల్లో ఉన్నప్పుడు ఆ రొటీనే వేరు. స్కూల్ టైమింగ్ 7:40 to 1:40 ఉండంగనగా ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ అనేది సిన్సియర్గా మేము పాటించేవాళ్ళం. స్కూల్ పక్కన రీచ్ అయ్యేటప్పుడే మనకి గుర్తొస్తుంది, అయ్యో ఇవాళ ఇండియా మ్యాప్ కొనలేదు, అయ్యో ఇవాళ హోంవర్క్ చేయలేదు అనే థాట్స్తోనే స్కూల్ని ఎంటర్ అవుతాం. అప్పుడే చాలా సీన్స్ ప్యారలల్లీ జరుగుతాయి. ఒకవైపు ఏమో మన సీనియర్ అన్నలు మైక్ సెట్ చేస్తూ ఉంటారు, ఇంకోవైపు ఏంటో బెల్ కొట్టక ముందే డ్రమ్స్ కొట్టడం స్టార్ట్ చేసేస్తారు. కంగారుగా మన క్లాస్ వైపు వెళ్దామంటే ఆల్రెడీ ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడే మా క్లాస్లో చాలా మంది క్లాస్ వర్క్స్ అని కాపీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వారం మన క్లాస్ అసెంబ్లీ ప్రోగ్రామ్ అయితే అయిపోయాం. మరీ అందులో న్యూస్ ఐటమ్ చేస్తున్నాం అనుకోండి, మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో గూగుల్ ఉండేవి కాదు, న్యూస్ పేపర్ లైబ్రరీలోనే వెళ్ళి వెతుక్కొని రాయాల్సింది ఉంటుంది. అప్పట్లో స్పెషల్ ఐటమ్స్ వేర్ యాక్చువల్లీ స్పెషల్ ఐటమ్స్. ఎందుకంటే క్విజ్ ఏదైనా రియాలిటీ షోస్లో అడిగేలాగా క్వశ్చన్స్ అడిగేవాళ్ళం. అండ్ అందరూ ఏమో నిజంగానే అమితాబ్ బచ్చన్కి ఆన్సర్ చేసేలాగా ఫీల్ అయిపోయేవాళ్ళు, లైక్ ఇన్ కౌన్ ద రేఖా కరోడ్పతి. ఇన్ని హడావిడి తర్వాత క్లాస్కి వెళ్దామన్నప్పుడే మిలిటరీ ఆఫీసర్ లాగా మన పీటీ సార్ విజిల్ పట్టుకొని మనం నెయిల్స్ కట్ చేసేమా, షూస్ పాలిష్ చేసేమా, సాక్స్ రోల్ అవ్వకుండా కింద ఉందా, లేకపోతే రబ్బర్ బ్యాండ్ వేసి మేనేజ్ చేస్తున్నామా అని చూస్తూ ఉంటారు. ఇందులో ఏదైనా ఒక్కటి మిస్ అయినా కూడా రెస్ట్ ఇన్ పీస్. హోప్ యూ ఎంజాయ్డ్. మీట్ యూ నెక్స్ట్ ఎపిసోడ్.